నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ, మద్దతు ధర కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామన్న రాహుల్. హైదరాబాద్ సిటీ బస్సులో ప్రయాణించిన రాహుల్, రేవంత్ పాంచ్ న్యాయ కరపత్రాల పంపిణీ, ఉచిత ప్రయాణంపై ఆరా. నేడు మరోసారి రాష్ట్రానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ. నారాయణపేట ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభకు హాజరు. ఇవాళ్టితో ముగియనున్న భారాస అధినేత బస్సు యాత్ర. సిరిసిల్లలో రోడ్ షో, సిద్దిపేటలో కేసీఆర్ బహిరంగ సభ. రేపటితో తెరపడనున్న లోక్సభ ఎన్నికల ప్రచారం. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పార్టీలు. అమిత్ షా నకిలీ వీడియో కేసు తెలంగాణకే పరిమితం కాదు. మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టులో ఢిల్లీ పోలీసుల పిటిషన్. సమ్మె విరమించిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది. వేటేసిన 25 మందిని విధుల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం అంగీకారం. రఫా నగరంపై దాడి చేస్తే ఆయుధాలివ్వమన్న అమెరికా. తగ్గేది లేదంటూ అగ్రరాజ్యానికి స్పష్టం చేసిన ఇజ్రాయెల్.